తిరుమల గిరులు గోవింద నామ స్మరణతో మారుమోగుతున్నాయి. వారాంతం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు అన్ని పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లు వెలుపలికి విస్తరించడంతో భక్తులు ఓపికగా వేచి ఉంటున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల ప్రయాణాన్ని భక్తులు ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. తిరుమల శ్రీవారిని నిన్న ఒక్కరోజే 90,826 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వీరిలో 42,747 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్నటి హుండీ ఆదాయం 3.5 కోట్లుగా ఉంది వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. నిన్న మొత్తం 3,99,000 లడ్డూలు అమ్ముడైనట్టు టీటీడీ అధికారులు తెలిపారు. క్యూ లైన్లోనే వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వారికి నిరంతరం అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు. వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో ఈ రద్దీ మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. భక్తులు తిరుమల యాత్రకు ముందుగా వసతి, దర్శన టికెట్ల లభ్యతను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుమల అప్డేట్స్ కి సంబంధించి మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, ఈ రోజు తిరుమల అప్డేట్స్ ఏంటి? తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పుడు వారాంతం ముగిసినప్పటికీ కూడా రద్దీ మాత్రం కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా తిరుమలకు తరలి వస్తున్నారు. ఇక నిన్న ఒక్కరోజే స్వామివారిని 90,826 మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అంటే ముందస్తు టికెట్ లేని భక్తులు అటు 300 కానీ ఇటు ఉచిత టైం స్లాట్ టికెట్ లేని నేరుగా సర్వదర్శనానికి కొండపైకి వెళ్లే భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయలు కానీ ఇటు టైం స్లాట్ దర్శనాలు ఉన్న భక్తులు కూడా దాదాపు 6 గంటల పైగా సమయం అయితే పడుతోంది. ప్రస్తుతం కూడా క్యూ లైన్లో భక్తులు ఈ కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్ లో 2 కిలోమీటర్ల మేర వేచి ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తోంది. దీంతో క్యూ లైన్ లో ఉండే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు మంచినీళ్లు కానీ మజ్జిగ, అన్న ప్రసాదాలు లాంటివి అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుమలకు కాలినడకను కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. రోజుకు దాదాపు 45 నుంచి 50,000 మంది భక్తుల దాకా స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే తలనీలాలు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు సమర్పిస్తున్నారు. నిన్న కూడా ఒక రోజే 42,747 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లుగా అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. అలాగే హుండీ ఆదాయం కూడా నిన్న దాదాపు 3.85 కోట్లు రావడం జరిగింది. అలాగే నిన్న దాదాపు 4 లక్షల లడ్డూలు విక్రయాలు జరిగినట్లుగా అధికారులు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద వేసవి సెలవులు ముగుస్తున్న దశలో పెద్ద సంఖ్యలో ఇంకా మళ్ళీ స్కూళ్లు, కాలేజీలు ఇవన్నీ తెరుస్తారు కనుక ఈలోపే స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాలని పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో మొత్తం వారం పొడవునా కూడా రద్దీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. వేసవి ముగిసే వరకు కూడా వేసవి సెలవులు ముగిసే వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉండటంతో టీటీడీ అధికారులు ఇప్పటికే విఐపి దర్శనాలు కానీ ఇతర దర్శనాల్లో సిఫారసు దర్శనాల్లో కోత విధించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద సామాన్య భక్తులకు పెద్ద సంఖ్యలో ఎక్కువ మంది భక్తులకు దర్శనం కలిగేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఇది రష్ పెరిగినప్పటికీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ సిబ్బంది అయితే చర్యలు చేపడుతున్నారు. సంగీత. థ్యాంక్ యూ వర్మ.